ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏమిటి? డబ్బా? బంగారమా? ఈ రెండూ కాదు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది సమయం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సమయంలో ఒక్క సెకను పోయినా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రాలేం. మన జీవితాన్ని నియంత్రిస్తున్న ఈ సమయం నిజంగా ఉందా? సమయాన్ని ఎప్పుడైనా చూసావా? తాకావా? పట్టుకున్నావా? లేదు. మనకు కనిపించేది గడియారం మాత్రమే. సమయం కాదు. గడియారం కేవలం మార్పును కొలుస్తుంది. సూర్యుడు ఉదయించడం, చెట్లు పెరగడం, మనిషి వృద్ధాప్యంలోకి వెళ్ళడం, ఈ మార్పులకే మనం సమయం అని పేరు పెట్టాం. 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక విషయం చెప్పాడు. అది ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. సమయం అందరికీ ఒకేలా ఉండదు. అంటే నువ్వు భూమిపై 1 గంట గడిపితే అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి అది వేరేలా ఉండొచ్చు. అవును, సమయం నెమ్మదించవచ్చు, వేగవంతం కావచ్చు. ఇది సినిమా కాదు, ఇది సైన్స్. అందుకే జీపీఎస్ శాటిలైట్లు కూడా సమయ వ్యత్యాసాలను సరిచేసుకుంటూ పనిచేస్తాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గతం ఎక్కడ ఉంది, భవిష్యత్తు ఎక్కడ ఉంది? నువ్వు వెతికిన ఈ విశ్వంలో నిన్న అనే ప్రదేశం లేదు, రేపు అనే ప్రదేశం లేదు. ఇక్కడ ఉన్నది ఈ క్షణం మాత్రమే. సమయం అనేది ఒక ప్రవహించే నది కాదు. మన మెదడు కొన్ని సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అందుకే మనకు సమయం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు వరకు ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. సమయం నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఇక్కడ ఒక్క విషయం మాత్రం నిజం. నీకు ఇచ్చిన సమయం మాత్రం పరిమితమే. దాన్ని ఎలా ఉపయోగిస్తావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది.